హలో, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు 24th జనవరి 2019కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, ఏ దేశానికి G77లో సభ్యత్వం లేకపోయినప్పటికీ కూడా చైర్మన్షిప్ వహించేటటువంటి అవకాశం లభించింది? జవాబు పాలస్తీనా దేశానికి. G77 చైర్మన్షిప్ పాలస్తీనాకు. వివరాలకు వెళ్తే యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి G77 చైర్మన్షిప్ అనేటటువంటిది పాలస్తీనాకు దక్కింది. యుఎన్ఓలోని 134 సభ్య దేశాలకు G77లో సభ్యత్వం ఉంది. అయితే పాలస్తీనాకు యుఎన్ఓలో సభ్యత్వం లేకపోయినప్పటికీ కూడా G77 కూటమికి నాయకత్వం వహించేటటువంటి అవకాశం లభించింది. అయితే ఇప్పటి వరకు ఈజిప్టు ఈ గ్రూప్నకు నాయకత్వం వహించింది. నెక్స్ట్, అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించినటువంటి మూడవ రాష్ట్రం ఏమిటి? జవాబు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించినటువంటి ఉత్తరప్రదేశ్. వివరాలకు వెళ్తే కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి 10% రిజర్వేషన్ను ఉత్తరప్రదేశ్ కూడా ఆ రాష్ట్రంలో అగ్రవర్ణ ప్రజలకు కల్పించింది. అయితే మొదటిసారిగా గుజరాత్, రెండవ రాష్ట్రంగా జార్ఖండ్, మూడవ రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్లో 10% రిజర్వేషన్ను ఆ రాష్ట్రాలలో వెనుకబడినటువంటి అగ్రవర్ణ పేదలకు విద్య మరియు ఉద్యోగాలలో కల్పిస్తారు. నెక్స్ట్, అంతర్జాతీయ హక్కుల సంఘం ఆక్స్ఫామ్ ప్రకారం భారత కుబేరుల సంపద రోజుకు ఎన్ని కోట్ల రూపాయలు? జవాబు 2200 కోట్ల రూపాయలు. భారత కుబేరుల సంపద రోజుకు 2200 కోట్ల రూపాయలు. వివరాలకు వెళ్తే భారత కుబేరుల సంపద 2018 సంవత్సరంలో రోజుకు 2200 కోట్ల రూపాయల చొప్పున పెరిగిందని అంతర్జాతీయ హక్కుల సంఘం ఆక్స్ఫామ్ వెల్లడించింది. అయితే ప్రపంచంలో పేదల సంపద మాత్రం 11% క్షీణించింది. నెక్స్ట్, పంజాబ్ నేషనల్ బ్యాంకుని వేల కోట్ల రూపాయలు మోసగించి దేశం విడిచి పారిపోయినటువంటి భారతీయ పౌరసత్వం వదులుకున్న వ్యక్తి ఎవరు? జవాబు మెహుల్ చోక్సీ. భారతీయ పౌరసత్వం వదులుకున్నటువంటి చోక్సీ. వివరాలకు వెళ్తే పంజాబ్ నేషనల్ బ్యాంకు పిఎన్బిని వేల కోట్ల రూపాయలను మోసగించి దేశం విడిచి పారిపోయినటువంటి వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ భారత పౌరసత్వాన్ని వదులుకున్నాడు. అయితే ఈయన ప్రస్తుతం అంటిగ్యాలో ఆశ్రయాన్ని పొందుతున్నాడు. చోక్సీ 2019 జనవరి 1వ తేదీన గయానాలోని భారత రాయబారి కార్యాలయంలో తన పాస్పోర్టును అప్పగించాడు. నెక్స్ట్, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2019 సంవత్సరానికి ఈ పురస్కారాన్ని ఎవరికి అందజేశారు? జవాబు శ్రీధర రెడ్డికి. బాల పురస్కార్ వివరాలకు వెళ్తే ప్రియంతా టెడ్ డాక్టర్ శ్రీధర్ రెడ్డికి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ లభించింది. అయితే ఈ పురస్కార్ను 2019 సంవత్సరానికి భిన్న రంగాల్లో ప్రతిభను చూపినటువంటి బాలలు మరియు బాలల సంక్షేమానికి పాటుపడుతున్నటువంటి వ్యక్తులు లేదా సంస్థలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. నెక్స్ట్, ప్రధాని మోదీ K9 వజ్ర హోబిట్జర్ అనేటటువంటి యుద్ధ ట్యాంకుల తయారీ కర్మాగారాన్ని ఎక్కడ ప్రారంభించారు? ప్రధాని మోదీ K9 వజ్ర హోబిట్జర్ యుద్ధ ట్యాంకుల తయారీ కర్మాగారాన్ని ఎక్కడ ప్రారంభించారు? జవాబు గుజరాత్లో. K9 వజ్ర యుద్ధ ట్యాంకుల ఫ్యాక్టరీ ప్రారంభం. వివరాలకు వెళ్తే ప్రైవేటు రంగంలో దేశంలో ప్రథమంగా గుజరాత్లోని
హాజీరాలో ఎల్&టీ కంపెనీ ఏర్పాటు చేసినటువంటి K9 వజ్ర హోవిట్జర్ యుద్ధ ట్యాంకుల తయారీ కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఎల్&టీ సంస్థ వీటి తయారీ కోసం దక్షిణ కొరియా హాన్వహా కార్పొరేషన్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెక్స్ట్ 2019 IMF ప్రకారం భారత వృద్ధి రేటు ఎంత శాతం నమోదవుతుంది? జవాబు 7.5%. భారత వృద్ధి 7.5%. వివరాలకు వెళ్తే 2019 సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు 7.5%. అయితే 2020 సంవత్సరం 7.7%గా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ IMF వెల్లడించింది. తద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే వేగవంతమైనటువంటి అభివృద్ధిని సాధిస్తున్న దేశంగా నిలుస్తుంది అని IMF ప్రకటించింది. నెక్స్ట్ 2019 సంవత్సరం 39వ ప్రపంచ కవుల సమ్మేళనం ఎక్కడ జరుగుతుంది? జవాబు భువనేశ్వర్లో. కళింగ విద్యా సంస్థలో ప్రపంచ కవుల సమ్మేళనం. వివరాలకు వెళ్తే భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అంటే KIIT, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ 39వ ప్రపంచ కవుల సమ్మేళనంను నిర్వహిస్తుంది. అయితే 2019 అక్టోబర్లో జరిగేటటువంటి ఈ సమ్మేళనానికి దాదాపు 100 దేశాలకు చెందినటువంటి 500 మందికి పైగా కవులు మరియు రచయితలతో పాటు నోబెల్ గ్రహీతలు హాజరు అవుతారు. నెక్స్ట్ ఏ రాష్ట్రంలో రక్షణ పరిశ్రమల కారిడార్ను ప్రారంభించారు? జవాబు తమిళనాడు రాష్ట్రంలో. తమిళనాడులో రక్షణ పరిశ్రమల కారిడార్ ప్రారంభం. వివరాలకు వెళ్తే తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రక్షణ పరిశ్రమల కారిడార్ను ప్రారంభించారు. అయితే ఈ కారిడార్లో చెన్నై, హోస్పూర్, ఇంకా సేలం, కోయంబత్తూర్ మరియు తిరుచిరాపల్లిలో నోడత్ నగరాలు ఉంటాయి. నెక్స్ట్ చాగంటి సోమయాజులు చాసో పురస్కారం ఎవరికి లభించింది? జవాబు వేంపల్లి షరీఫ్కు. చాసో పురస్కారం వివరాలకు వెళ్తే ప్రముఖ రచయిత అయినటువంటి జర్నలిస్టు వేంపల్లి షరీఫ్కు చాగంటి సోమయాజులు స్ఫూర్తి పురస్కారం అంటే చాసో స్ఫూర్తి పురస్కారం అనేటటువంటిది లభించింది. ఈ పురస్కారాన్ని విజయనగరంలో అందజేస్తారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.